పెట్టలేము వాటిని. అయితే నేనేమంటున్నా అంటే మీరు పెట్టొచ్చు, ఫీడింగ్ మాత్రం మీకు కమ్యూనిటీలో పెట్టకండి. ఎందుకంటే అది మీరు ఇవ్వండి, నేను ఇప్పిస్తాను, ఇప్పుడే మీకు పెడతాను. కమ్యూనిటీలో మాత్రం ఉండదు, ఎందుకంటే పబ్లిక్ నేను అదే చెప్తున్నాను సార్. ఎందుకంటే మీరు ఉండేటోళ్ళు మేడం, మీరు పొద్దుగా లేసి మీరు ఇప్పుడు ఎవరు కలిసి ఉంటామా కలిసి ఉంటామా అనేది సెకండరీ ఇష్యూ. యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఒక కమ్యూనిటీలో గానీ కాలనీలో గానీ ఎక్కడ ఫీడింగ్ స్పాట్ ఇవ్వాలి, లైక్ హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ కి నియర్ ఇవ్వకూడదు, మెయిన్ ఎంట్రెన్స్ లో ఇవ్వకూడదు. సో మీరు నాకు యాజ్ పర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ నాకు ఒక ఫీడింగ్ స్పాట్ ఇవ్వండి. ఐఎమ్ నాట్ అగైన్స్ అసోసియేషన్ ఆల్సో. నేను డే 1 నుంచి కూడా మేడం కి చాలా మీరు ఏది ఇచ్చినా ఏ టైమింగ్స్ అయినా కూడా మీదే ఓకే, ఏమైనా మీ ఓకే. టైమింగ్స్ అండ్ హైజీన్ సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి, మీరు ఏది చెప్పినా నాకు ఓకే, నాకే ప్రాబ్లం లేదు. సో నేను అదే చెప్తున్నాను. ఏమో రెసిడెంట్స్ అందరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకునేసి అక్కడ పెట్టుకోండి అని చెప్పేసి మాకు ఆమె ఇబ్బంది పెట్టాలని కూడా ఉండదు. ఎందుకంటే పొల్యూషన్ ఆపడం నాకు కాదు కదా, ఏ రోజు ఒక చిన్న అటాక్ కూడా జరగలేదు. కానీ లోపల పెడితే అవి న్యాచురల్ గా తిరగకుండా చేయడం వల్ల జరుగుతుంది. ఇది చాలా మంది పెడుతున్నారు చూడండి, ఇదంతా చేస్తున్నారు కదా. ఇక్కడ పెడితే న్యాచురల్ గా గ్రౌండ్ లోకి పోతే అంత పెద్ద గ్రౌండ్ ఉందండి. చెప్తున్నా అఫీషియల్ గా మీరు లోపల ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ ఉన్న చోట 400 మంది పిల్లలండి, ఒకరిద్దరు కాదు 400. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అవి కొరికినాయనుకోండి, ఎవరు బాధ్యులు అవుతారు దానికి? ఏమండి అవి కమ్యూనిటీ స్పేస్ అక్కడ మాట్లాడుతున్నారు కదా. షెడ్యూల్ కోర్టు అవన్నీ కాదండి. ఏమైంది మ్యామ్, ఎంతగానో బ్లీడింగ్ అవుతుంది? ఇప్పుడు దానికి ఫస్ట్ ఎయిడ్ అవసరం ఉంటది. ఎలా అంటే చెప్పండి, మరి బయట వదిలేసి ఉరికింటే లోపల వదిలేసారు. మా పిల్లలకి ఏమైనా మాకు భయం ఉండాలి సార్. ట్యూషన్ 4 ఉన్నారు, ఆ 4లో మా పిల్లలు 2 బయట తిరుగుతుంటారు. చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు. వాటి నుంచి నేనే తప్పించుకోలేకపోతున్నా, చూస్తున్నారు కదా. మా పిల్లలు తప్పించుకోగలుగుతారా? నేనేం చేస్తాను, నాకు నీకంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. నాకు ఇట్లా కొరకడానికి, నాకు ఇచ్చడానికి నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అవి ఇచ్చి నాకు ఏమైనా అయిందనుకో ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ ర్యాబీస్ అవన్నీ మీరు వదిలేసిపోతున్నారు. ఈ రోజు దీన్ని మీరు కొత్త సమస్య తీసుకొచ్చిపోతున్నారు. నాకు ఎంత సస్యశ్యామలంగా ఉన్న కాలనీ, ఒకరి మీద 200 మందిని డిస్టర్బ్ అవుతున్నాం. మీకు ఇమీడియట్ గా మేము ఫీడింగ్ స్పాట్ సార్, ఫీడింగ్ స్పాట్ ఇది ఎవరు కాదండి, ఇది కూడా మా కమ్యూనిటీ, ఇక్కడ వరకు మా కమ్యూనిటీ ప్లేస్ అండి. ఇట్లా పెట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు కాలనీలో పెట్టి కొరికించుకునే కంటే ఇక్కడ పెట్టేస్తే అందరూ 4 ఆ మొక్క కాకుండా ఇంకో 10 మంది వచ్చి ఫీడింగ్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ పెట్టాలంటే మా దగ్గర పేపర్ మీద ఇప్పుడు పేపర్ మీద ఆమెకు ఎవరు ఇచ్చినారండి? పేపర్ మీద చూపించండి, ఆమెకు ఆడ పెట్టుకోవడానికి ఎవరు ఇచ్చినారు? ఇప్పుడు ఆమెకు లాన్ కట్టుకుంది, ఆ పేపర్ మీద ఎవరు ఇచ్చినారు? లాన్ పెట్టుకుందండి, మీరు చూసినారు కదా. ఆమెకు ఎవరు ఇచ్చారు? ఏ అప్రూవల్ ఇచ్చారు? జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చినారా మీరు? అవి మీరు అప్పుడు అప్రూవల్ ఆ పేపర్లు చూపించమనండి సార్. ఆ పేపర్లు చూపించి తీసుకొని రండి. మీరు అట్లా ఆ రూల్స్ అయితే పాటించారు. ఆమెకి ఎట్లా వచ్చినాయో తెలియదు, ఆ రూల్స్ అయితే లేవు. ఇప్పుడు మాత్రం రూల్స్ వస్తున్నాయా ఇక్కడ పెట్టడానికి? నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. నేను మీ డిపార్ట్మెంట్ అయినా, మీ జిహెచ్ఎంసీ ఏ డిపార్ట్మెంట్ అయినా చెప్తున్నా. మీరు వదిలిపోయింది కదా, మా పిల్లలకి అయిన రోజు మేము వచ్చి అడిగే స్ట్రైక్ చేస్తాం. మేము జిహెచ్ఎంసీ కట్టని కూడా కట్టాం ట్యాక్సెస్. ఎందుకు కట్టాలండి? మా పిల్లలు సేఫ్టీ అయినప్పుడు మీకు ఎందుకు కట్టాలి ట్యాక్సెస్? మేము ఫీడింగ్ స్పాట్ ఇంకో వెంచర్ చూపించండి సార్, 10 వెంచర్లు చూపించండి. ఫీడింగ్ స్పాట్లు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ పెట్టారు? మీరు జిహెచ్ఎంసీ వాళ్ళు ఎక్కడ ఇచ్చారు ఫీడింగ్ స్పాట్లు? నాకు ఇక్కడ ఉందా చుట్టుపక్కల చూపించివ్వండి. ఎక్కడిచ్చినారు? మా పిల్లల్ని, మా బాధ అంతా మా పిల్లల్ని కొరికి చంపితే ఏంటంటే దానికి ఆన్సర్ లేదు మీ దగ్గర. కైకో బంద్ కర్నా నీకు తెలుసా మా పిల్లల బాధ? 400 మంది పిల్లలు, ఒక్కరిగా 2 కాదు. సార్ ఏం చేస్తుండే? ఇప్పుడు నువ్వు ఉంటావు, సార్ ఉంటాడా? మా పిల్లల్ని కొరితే నువ్వు వస్తావా? నేను మాట్లాడతా సార్, నాకు 10 మినిట్స్ ఇవ్వండి. మా పిల్లల మీద మీకు బాధ్యత లేనప్పుడు మీరు జిహెచ్ఎంసీ మా ట్యాక్స్ అడగకండి. रोज का रोज